వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. యాక్చువల్లీ తెలంగాణలో అతిపెద్ద పండుగల్లో ఒకటైనటువంటి వినాయక చవితి సందడి మన సిద్దిపేట నగరంలో మొదలైంది. మొత్తం మీద సిద్దిపేటలో మన కాలకుంట కాలనీలో ఈ విగ్రహీ తయారీదారులు పూర్తిగా ఉన్నారు. దీనికి సంబంధించి విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు. ఇక పండగ దగ్గర పడడంతో వినాయక చవితికి సంబంధించిన విగ్రహాల తయారీ సందడి నెలకొంది. పూర్తిగా ఈ పండగకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగగా వినాయక చవితిని పరిగణిస్తారు. ఈ వినాయక చవితి పండుగకు సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఇటు వినాయక చవితి పండుగ కావచ్చు, అటు నిమజ్జనానికి కావచ్చు భారీ ఏర్పాట్లు చేస్తూ భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొంత ప్రణాళిక రచించి పండుగని ఏ విధంగా జరపాలి, నిమజ్జనం ఏ విధంగా జరగాలి, ఏ రోజైతే డిస్టర్బెన్స్ ఉండదు, ఏ విధంగా శాంతి భద్రతలకు ఎలాంటి లోటు ఉండదు, దానికి సంబంధించి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి ఈ వినాయక చవితి పండుగను సెలబ్రేట్ చేస్తుంది. సిద్దిపేట నగరంలో కూడా ఈ వినాయక చవితి పండుగను ఏమాత్రం ఎలాంటి శాంతి భద్రతలకు లోటుపాటు లేకుండా పూర్తిగా నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ వినాయక చవితి నిర్వహించాలంటే ముందుగా వినాయక విగ్రహాలు అనేది చాలా వరకు మండపాల్లో నెలకొల్పుతారు. కాబట్టి వాటిని తయారు చేసేందుకు చాలా వరకు మనకు సంబంధించి ఎక్కడెక్కడి నుంచో కార్మికులు వస్తూ ఉంటారు. ఈ సీజన్లో అంటే దాదాపుగా వాళ్ళు ఒక 6 నెలల ముందు నుంచి వినాయక విగ్రహ తయారీదారులు మొదలుపెట్టి ఆ విగ్రహానికి పూర్తిగా రంగులద్ది దాన్ని తయారు చేసి ఒక దేవుడు మంచి వినాయక రూపంని పూర్తిగా మనకు దానికి సంబంధించి పూర్తిగా రంగులతో చేసి వినాయక రూపాన్ని చూపిస్తారు. దీనికి సంబంధించి వీళ్ళు చాలా రోజుల నుంచి కష్టపడుతూ ఉంటారు. దానికి సంబంధించి పెయింటింగ్కి కావచ్చు, కాకపోతే దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఒక రూపం రావడానికి వాళ్ళు పడే కష్టాలు అంతా ఇంత కావు. మొత్తం మీద అయితే సిద్దిపేటలోని కాలకుంట కాలనీలో ఉన్న వినాయక విగ్రహ తయారీదారుల కేంద్రంలో మనం ఉన్నాం. ఇక్కడ వినాయక విగ్రహాలు తయారు చేస్తూ దాదాపుగా మనం చూడొచ్చు వినాయకులు వివిధ రూపాల్లో ఉన్నారు. నందిపై కూర్చున్న వినాయకుడు కావచ్చు, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నెమలిపై కూర్చున్న వినాయకుడు, పూర్తిగా అన్ని రకాల వినాయకులు ఈ మండపాల్లో ఉన్నారు. ఈ మండపాల్లో ఉన్నటువంటి ఈ వినాయకులను తయారు చేసినటువంటి తయారీదారులు మనతో ఉన్నారు. వారికి సంబంధించి ఈ వినాయక విగ్రహాలు ఏ విధంగా తయారు చేస్తున్నారు, దీనికి సంబంధించి ఏ విధంగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఈ వినాయక విగ్రహాలు ఎన్ని రోజుల నుంచి తయారు చేస్తున్నారు? మినిమం 6 months అవుతుందన్న. 6 months అవుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే యాక్చువల్లీ మా తరిగొప్పుల అంటే ఇక్కడ మా బావ వాళ్ళ విలేజ్ అంటే ఊరు, ఇది సిటీ. ఆయన కూడా సిటీలో ఉంటాడు, జాబ్ చేసుకుంటూ ఇది బిజినెస్ స్టార్ట్ చేసాం అన్నట్టు పార్ట్నర్షిప్లో ముగ్గురం కలిసి. అంటే ఈ వినాయక విగ్రహాలు ఎప్పుడు ప్రతిసారి తయారు చేస్తూనే ఉంటారా, లేకపోతే దాదాపు ఒక సంవత్సరం ముందు ఎప్పుడు దీనికి సంబంధించి మీరు ఈ షెడ్లు వేసి ఈ వినాయక విగ్రహాలు తయారు చేయడం మొదలు పెడతారు? అంటే యాక్చువల్లీ మాకు తరిగొప్పుల కాడ షెడ్ ఉంది. ఇక్కడ ఇట్లా అంటే డిస్కషన్ ఇట్లా షెడ్ వేసుకుందాం అన్న టైంలో ఇక్కడ ఒక 1 year అవుతుంది అన్న డిస్కషన్ చేసుకొని ఇట్లా 6 months నుంచి స్టార్ట్ చేసాం అన్నట్టు వర్క్. షెడ్లు వేసుడు ఫుల్ కష్టం ఉంటాను. ఆ షెడ్ ఈ షెడ్ 3 షెడ్లు వేసినాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి విగ్రహ తయారీ చేస్తున్నారు? గత 10 సంవత్సరాల నుంచి మనకి ఎక్స్పీరియన్స్ ఉందన్న. మేము తరిగొప్పులో 10 years నుంచి వినాయకులు తయారు చేస్తున్నాం. కాకపోతే సిద్దిపేటలో ఏంటంటే ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుంటుంది సిద్దిపేటలో మార్కెటింగ్ అని, ఒకసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి సిద్దిపేటలో కూడా షాప్ పెట్టడం జరిగింది. ఇది 2nd year. లాస్ట్ ఇయర్ ఏంటంటే హోల్సేల్లో తీసుకొచ్చి అమ్మేసినాం. ఇక్కడ ఈ ఇయర్ తయారు చేపిద్దాం, ఒకసారి ఎట్లుంటుందో చూద్దామని చెప్పి తయారు చేపించేసినాం. ఇంకోటి ఏంటంటే మన షెడ్ ఇక్కడ ఉందని చెప్పి చాలామందికి తెలియదు. మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, కలరింగ్ బాగుంటుంది. టోటల్ యాక్చువల్లీ మీకు డిఫరెంట్ కలర్స్, మీకు అడిగిన కలర్స్ మీకు కొట్టించే ఎంత ఉంది మా దగ్గర. అంటే మీరు ఈ విగ్రహాలకి కలరింగ్ వేసేటప్పుడు ముందుగానే వేసి పెడతారా, లేకపోతే ఆ కస్టమర్ వచ్చిన తర్వాత నాకు ఈ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా వేసి? ప్రజెంట్ ఏమైందంటే మనకు కలరింగ్ కొంచెం లేట్ అయింది. ఏంటంటే ఇక నార్మల్గా షెడ్లు వేయడము అది ఇది మధ్యలో వర్షాలు వచ్చి మొత్తం షెడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. చాలా లాస్, దగ్గర ఇప్పుడు 5 lakhs షెడ్లకే ఇన్వెస్ట్మెంట్ అయింది. ఈ ఇయర్ కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ అంతే. అంటే సిద్దిపేటలో మీరు ఇప్పుడు ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నారు? కొత్తగా అంటే లాస్ట్ ఇయర్ ఉంది, కాకపోతే లాస్ట్ ఇయర్ హోల్సేల్ తీసుకొచ్చినాం. ఈ ఇయర్ ఏంటంటే మేము ఇక్కడనే తయారు చేయించేసాం. మొత్తం మీద ఈ షెడ్లు వేయడానికి కావచ్చు, లేకపోతే ఈ విగ్రహాలు తయారు చేయడానికి కావచ్చు, ఈ కలరింగ్ కావచ్చు, వీటికి సంబంధించి ఈ ప్రోడక్ట్స్ అన్ని తీసుకురావడానికి కావచ్చు, ఈ కలరింగ్ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
ప్రజెంట్ వచ్చేసి హైదరాబాద్, ఈ పిఓపి అది మహారాష్ట్ర, కలరింగ్ వచ్చేసి మన వాళ్ళు ఇక్కడ లోకలే, మాకు తెలిసిన వాళ్ళు రెగ్యులర్గా వస్తారు. కళ్ళు బుట్లు పెట్టేటోళ్ళు సంతు అని చెప్పి మన రిలేషన్ వాళ్ళే. టోటల్గా సిబ్బంది ఎంతమంది దీన్ని వినియోగించారు? 3 షెడ్లు అన్నారు. 3 షెడ్లకు సంబంధించి చాలా వరకు విగ్రహాలు అయితే తయారు చేశారు. వీటికి సంబంధించి ఎంతమంది సిబ్బందిని ఉపయోగించారు? దగ్గర ఇప్పటికీ 15 మెంబర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వినాయకులు పోయడానికి వేరే బ్యాచ్, అది అయిపోయిన తర్వాత కలరింగ్కి వేరే బ్యాచ్, దానికి సపరేట్ బ్యాచెస్ పెట్టేసి. వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి, అంటే వేతనాలు ఏ విధంగా ఉంటాయి? అంటే లోడ్లా ఉంటుంది పిఓపి అయితే, కలరింగ్ అయితే పీస్లా ఉంటుంది. ఒక వినాయకుడు. మొత్తం మీద అయితే అంటే మీరు పెట్టుబడి అయితే కొంతవరకు పెట్టగలుగుతారు. పూర్తిగా వినాయక విగ్రహాలు కూడా పోయిన తర్వాత కూడా మీకు మళ్ళీ వినాయక విగ్రహాలు మిగులుతుంటాయి. దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమైనా? ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లాస్ వచ్చింది 2 lakhs వినాయకులు మిగిలినాయి. లాస్ట్ ఇయర్ ఏంటంటే చాలా షెడ్లలో మిగిలిపోయినాయి, మన ఒక షెడ్లనే కాదు. ఇంకోటి మేము లాస్ట్ ఇయర్ హోల్సేల్ తీసుకొచ్చినాం కాబట్టి కాస్ట్ ఎక్కువైంది. ఇక్కడ కూడా మేము అమ్మడానికి ఎక్కువ కాస్ట్ అయ్యేసరికి మన దగ్గర కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఆడికి మేము తక్కువనే అమ్మేసినాం. ఈ ఇయర్ ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్లు ఉంటాయి, తక్కువ కాస్ట్ ఉంటుంది, కలరింగ్ కూడా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటాయి వినాయకులు. అంటే సిద్దిపేటలో కొత్తగా కాబట్టి ఇంకా ఈ సెంటర్ కూడా అంటే దాదాపుగా మనం సిద్దిపేటలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ చౌరస్తాలో, ఇక్కడ రింగ్ రోడ్ చౌరస్తాలో, బట్ ఈ కేంద్రాలు తెలియకపోవచ్చు. మీరు వీటిని తెలియడానికి ఏ విధంగా ఇంకొక ప్రయత్నాలు చేస్తున్నారు? ఇంకోటి ఏంటంటే మన దగ్గర నెక్స్ట్ ఇయర్ నుంచి వెళ్ళి మహారాష్ట్ర టైపు గణేష్లు అవైలబుల్గా ఉంటాయి. ఈ ఇయర్ ప్లాన్ చేసుకుని ఆల్రెడీ అంతా కంప్లీట్ అయిపోయింది. సిద్దిపేటలో ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది మనమే మహారాష్ట్ర టైప్ గణేష్లు. ఇక్కడ ఈ కేంద్రాల్లో ఉన్న విగ్రహాలు ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి? 11.5 feet హైయెస్ట్ హైట్. ఓన్లీ 11.5. కాస్ట్ ఏ విధంగా ఉంది? కాస్ట్ మన దగ్గర 20,000 బిలోనే ఉంది. 11.5 వచ్చేసి 22,000. ఇక్కడ తయారు చేసిన విగ్రహాలు ఏ రూపాల్లో ఎక్కువగా తయారు చేస్తారు? అంటే ప్రేక్షకులు కస్టమర్ కోరుకునే విధంగా, కస్టమర్లు మాకు ఇది కావాలి అది కావాలంటారు, మీరైతే ఏ రూపాల్లో ఎక్కువగా తయారు? వినాయకుల దాంట్లో మెయిన్గా ఏంటంటే ఈ ఇయర్ మోడల్ వచ్చేసి రాముడు. మెయిన్ కాన్సెప్ట్ అయోధ్య రాముడిని ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడ మనకు కలరింగ్ చేసినటువంటి ఇతను కూడా ఉన్నాడు. ఇతను కూడా అడిగి తెలుసుకుందాం. కలరింగ్ వేయడానికి అంటే డిఫరెంట్ కలర్స్ వేస్తూ ఉంటారు కదా, ఈ కలరింగ్ వేసేటప్పుడు వచ్చే కెమికల్స్ మీకు హాని కలగకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మాస్క్ పెట్టుకుంటాను, అయినా కానీ లోపలికి వెళ్తుంది, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. చాలా ఇబ్బంది ఉంటుంది ఇది. కలరింగ్ వేయడం అనేది చాలా ఇబ్బంది అంటారు. ఇబ్బంది అన్న. దీనికి సంబంధించి మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? నేను 6 months నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్లీ ప్రభుత్వం బయట వాళ్ళకి ఏంటంటే ఏదైనా బిజినెస్ పెట్టుకుందామంటే కొన్ని పెద్ద బిజినెస్ దానికి సంబంధించిన ప్రూఫ్ చూపెట్టి దానికి సంబంధించి వాళ్ళు ప్రభుత్వం లోన్స్ కూడా ఇస్తుంది. ఈ షెడ్స్ మీరు 1 year ముందు నుంచి చేయాలంటే కొన్ని లక్షల్లోనే ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా ప్రోత్సాహం అందే? అలాంటిది ఏమి ఉండదు అండి. ఇందులో మనకి ప్రభుత్వం నుంచి వచ్చేది ఏమి ఉండదు. నార్మల్గా లాస్ట్లో లాస్ వచ్చినా కూడా మన ప్రభుత్వం నుంచి ఇలాంటి హెల్ప్ రాదు మనకి. ఓవరాల్గా 1 yearలో వచ్చి మీరు మళ్ళీ వినాయకుడు అమ్ముడు పోయేంత వరకు మీరు పెట్టుబడి దాదాపు ఎంత అప్రాక్సిమేట్లీ ఎంతగానో పెడతారు? మ్యాక్సిమం ఇప్పుడు మనకి 40 lakhs దాకా అయిందన్న. ఇక్కడ షెడ్లు 3 వచ్చేసి మళ్ళీ తరిగొప్పల 2 కలిపి 40 lakhs అయింది. 500 కానీ మీకు తర్వాత ఆల్మోస్ట్ ఎప్పుడు ప్రతి ఇయర్ పెడతా వేరే డిస్ట్రిక్ట్లో పెడతా అంటున్నారు కాబట్టి దానికి సంబంధించి అంటే లాభం వచ్చే అవకాశాలే ఎక్కువగా నష్టాలే వస్తుంటాయి. లాస్ట్ ఇయర్ మాత్రం నష్టమే వచ్చింది, ఎందుకంటే మేము హోల్సేల్లో తీసుకొచ్చినాం. ఇక్కడ ఏమైందంటే మార్కెట్ మనకు తెలియదు కదా, ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి రేట్లు ఎట్లా ఉంటాయి ఏంది అనేది తెలియదు. వచ్చిన ప్రతి ఒక్కరు 10 feet గణేష్ అయినా కూడా 5,000కి ఇవ్వు, 9,000కి ఇవ్వు. మనం కూడా కష్టపడే తయారు చేస్తున్నాం, ఫ్రీగానే అయితే కాదు కదా అన్న. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా తీసుకునే వాళ్ళు కొంచెం ఆలోచించాలి, వినాయకుడు తయారు కావడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మనం ఎంత అడగాలి అని. మనమైతే రీజనబుల్ ప్రైస్లే ఉంటాయి మన దగ్గర, అంతే ఉండదు. రైట్. ఇక్కడైతే విగ్రహాలు విభిన్న రూపాల్లో ఇప్పుడైతే పూర్తిగా మనకు రాముడి రూపం అనేది రాముడి రూపంకి సంబంధించిన వినాయకుడు చాలా ఇప్పుడు ఫేమస్గా వీళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించిన విగ్రహాలే చాలా వరకు తయారు చేశారు. అలాగే ఎలుక రూపంలో వినాయకులు చాలా వివిధ రూపాల్లో ఉన్నటువంటి వినాయకులను వీళ్ళు తయారు చేసి కస్టమర్లకు అందించడానికి పూర్తిగా వినాయకులన్నీ సిద్ధంగా ఉన్నాయి.
ఈ లక్ష్మీ కళా ఆర్ట్స్కి సంబంధించి వీరికి. అలాగే జనగామ జిల్లా తరిగొప్పుల మండలంకి సంబంధించి అక్కడ కూడా వీళ్ళకి షెడ్స్ ఉన్నాయి. అవి కాకుండా కొన్ని రాళ్లపై కూడా వీళ్ళు విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారట. దానికి సంబంధించి మెషిన్స్ వాడతారు. పెద్ద పెద్ద బండరాళ్లను ఉపయోగించి మెషిన్స్తో క్రష్ చేసి ఆ చిన్న రాయిపై ఆ యొక్క దేవుడి యొక్క రూపాన్ని వాళ్ళు చెక్కి కూడా ఇస్తారట. దానికి సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు. మొత్తం మీద ఈ సిద్దిపేటకు సంబంధించిన లక్ష్మీ కళా ఆర్ట్స్ విగ్రహాల తయారీ కేంద్రంలో విగ్రహాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. కెమెరా పర్సన్ సాయితో రవి, సిద్దిపేట.